హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ విని వ్లాగ్. ఈరోజు లాస్ట్ పండుగ కదా కనుమ. ఇంకా కనుమకి సంబంధించిన ముగ్గులు అయితే వేసేసాను. ఇంకా ఈరోజు అయితే కొంచెం హైలైట్గా అనిపించింది నా ముగ్గు నాకు. అంటే 2 డేస్ కూడా మంచిగా వేసా. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రథం వేసాను ఈరోజు వేయాల్సింది అనేసి. బట్ ఈ ముగ్గులో కూడా రథం వేసాను. అది ఎక్కడ వేసాను కనుక్కొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా అంతకంటే ముందు మేము ఎర్లీ మార్నింగ్ 5కే లేచి వడలన్నీ అంటే గారెలన్నీ కంప్లీట్ చేసేసాము. ఎందుకంటే పిల్లలు లేచిన తర్వాత మళ్ళీ ఆయిల్ దగ్గరికి వస్తే కొంచెం ఇబ్బంది పడతామనేసి మా అమ్మ వాళ్ళు మార్నింగే లేచి చేసేసారు. ఇంకో విషయం ఏంటంటే మేము ఈరోజు నాన్ వెజ్ తినము. ఫ్రైడే వచ్చింది కాబట్టి మేము తినమన్నమాట. ఇంకా అందరి కోసం నాన్ వెజ్ వండి మా కోసం మేము ఏం కాంబినేషన్ చేసుకున్నామంటే టమోటా పచ్చడి అండ్ వడలు. అంటే మంచిగా ఉన్నాయి. మేము నూరేటప్పుడు ఏమనుకున్నామంటే దాంట్లోకి సెట్ అవ్వవేమో అనుకున్నాం. బట్ తిన్న తర్వాత తెలిసింది మంచి కాంబినేషన్ అనేసి. రైస్లో కంటే కూడా గారెల్లోకే బాగున్నాయి అన్నమాట. ఇంకా ఏంటంటే మేము అన్నీ తినేసిన తర్వాత టిఫను అనుకోకుండా సడన్గా మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి నేను వెళ్ళాల్సింది వచ్చిందనమాట. అంటే నేను వెళ్ళాలి అనేసి వెళ్ళాను మా అన్న వెళ్తూ ఉంటే. ఎందుకంటే మా అత్తకి లైట్గా ఫీవర్ వస్తుంది అనేసి అలానే వెళ్ళి, అంటే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తారు కదా పండగకి, సంక్రాంతికి. బట్ మేమైతే ఎప్పుడు వెళ్ళాము, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినట్టు గుర్తు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జాతర జరుగుతుంది, దానికైతే వెళ్తాం కానీ పండుగలకైతే మేము వెళ్ళామన్నమాట. అందుకనేసి అలా వెళ్ళి వచ్చేద్దాం 1 అవర్లో అనేసి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే నేను గోరింటాకు కావాలనేసి చెప్పారు మా అక్క వాళ్ళు. ఇంకా కావాలి అనేసి అది మొత్తం తుంచుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా గోరింటాకు అన్నీ తీసుకొని ఒక 2 అవర్సే మేము అక్కడ స్టే చేసాము. మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మళ్ళీ మేము వచ్చి కుప్ప దగ్గరికి వెళ్ళాలి, అదే చిట్లా కుప్ప దగ్గరికి వెళ్ళాలి అనేసి. ఇంకా ఏంటంటే మీరు ఈ కనుమ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, ఎవరెవరు మీకు చుట్టాలు వచ్చారు, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము కుప్ప దగ్గరికి వెళ్ళిన వీడియోస్ అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అంతవరకు నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్